10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఇది 6th క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్. 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీన్నే పాలను తోడుపెట్టడం అంటారు. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీన్నే పాలను తోడుపెట్టడం అంటారు. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నోట్స్ ప్రిపేర్ చేసి చెప్పడం వల్ల బిట్స్ మిస్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని నేను ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరు ఏదైనా వర్క్ చేస్తూ కూడా మీరు క్లాస్ ఆన్ చేసి పెట్టి మీరు వింటూ మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఇంట్లో పని, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బయటి క్లాసెస్లు ఎక్కడెక్కడో వినేటివి కాకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే వినడం చాలా యూజ్ అవుతుంది. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడుగుతారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉండడం గమనిస్తాము. పెరుగుతో పోల్చినప్పటికీ పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉండడం గమనిస్తాము. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పారాగ్రాఫ్స్ ఖచ్చితంగా చదవాలి. ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. మనం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు వాటి పేరు, దాని ధర్మం తెలియకుండా ఏ పదార్థాన్ని కానీ మనం రుచి చూడకూడదు అన్నమాట. కొన్ని రకాల పదార్థాలను రుచి చూడడం మన ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. రుచి చూడడం అనే పరీక్ష ఉపాధ్యాయుని సమక్షంలో కానీ, పదార్థం సురక్షితమని తెలిసినప్పుడు కానీ మాత్రమే చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు ఫ్రెండ్స్, ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదన్నమాట. కొన్ని రకాల పదార్థాలను రుచి చూడడం మన ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. రుచి చూడడం అనే పరీక్ష ఉపాధ్యాయుని సమక్షంలో కానీ, పదార్థం సురక్షితమని తెలిసినప్పుడు కానీ మాత్రమే జరగాలి. పాలు, పెరుగు స్థితిని తెలుసుకోవడానికి వాటిని మీ చేతి వేళ్లతో తాకి చూడండి. పాలు ద్రవ స్థితిలో ఉంటాయి. పెరుగు ఏ స్థితిలో ఉంటుందో ఆలోచించండి. పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కాని స్థితిలో ఉండడాన్ని గమనిస్తాం. పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కాని స్థితిలో ఉండడాన్ని గమనిస్తాం. పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. వీటిలో ప్రధానమైనవి రంగులో, రుచిలో, స్థితిలో మార్పులు. మార్పును తెలియజేసే ఈ సూచికల ఆధారంగా పాలు పెరుగుగా మార్పు చెందిందని చెప్పవచ్చు. పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. వీటిలో ప్రధానమైనవి దాని రంగులో మార్పు జరుగుతుంది, రుచిలో మార్పు జరుగుతుంది, స్థితిలో మార్పు జరుగుతుంది. ఈ మార్పులను తెలియజేసే సూచికల ఆధారంగా పాలు పెరుగుగా మార్పు చెందిందని చెప్పవచ్చు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ వృద్ధి చెందుతుంది. ఇది పాలు పెరుగుగా మారడానికి తోడ్పడుతుంది. పాలు పెరుగుగా మారడానికి తోడ్పడే బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన ఫ్రెండ్స్. పాలలో తోడు వేసేటప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందంట. ఇది పాలు పెరుగుగా మారడానికి తోడ్పడుతుంది. ఆ బ్యాక్టీరియా పేరేంటంటే లాక్టోబాసిల్లస్. ఋతువుల మార్పు. ప్రతి సంవత్సరం మనం ఋతువులు మారడాన్ని చూస్తాం. వర్షాకాలం తర్వాత చలికాలం, దాని తర్వాత ఎండాకాలం, తిరిగి వర్షాకాలం, ఇలా ఋతువులు వరుస క్రమంలో మారుతూ ఉంటాయి. వర్షాకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం, తిరిగి వర్షాకాలం, ఇలా ఋతువులు వరుస క్రమంలో మారుతూ ఉంటాయి అన్నమాట. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలి పీడనం తగ్గుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుందన్నమాట.
ఇక్కడ పాయింట్స్ని చూడండి. చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారినప్పుడు మనం ధరించే దుస్తులలో మార్పులు గమనిస్తాము. ఉదాహరణకు చలికాలం ధరించిన ఉన్ని దుస్తులను వదిలిపెట్టి ఎండాకాలంలో నూలు దుస్తులను ధరిస్తాము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చలికాలంలో మనం ఉన్ని దుస్తులను ధరిస్తామన్నమాట, ఎండాకాలంలో నూలు దుస్తులను ధరిస్తాము. అలాగే చలికాలంలో మన చుట్టూ ఉండే పరిసరాలు చల్లగాను, ఎండాకాలంలో వేడిగాను ఉండడం గమనిస్తాము. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉండడం గమనిస్తాము. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉండడం గమనిస్తాము. చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఎండాకాలంలో శీతల పానీయాలు తాగే మనం చలికాలంలో వేడివేడి టీ, కాఫీ లేదా పాలు తాగడానికి ఇష్టపడతాం. ఎండాకాలంలో శీతల పానీయాలు తాగే మనం చలికాలంలో వేడివేడి టీ, కాఫీ లేదా పాలు తాగడానికి ఇష్టపడతాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏం లేవు. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు అంటే ఋతువులు ఏర్పడతాయి అన్నమాట. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల ఏం ఏర్పడుతున్నాయంటే ఋతువులు ఏర్పడతాయి. చలికాలం పగటి సమయము నిడివి తక్కువగాను, ఎండాకాలం పగటి సమయం నిడివి ఎక్కువగాను ఉంటుంది. చలికాలం పగటి సమయం నిడివి తక్కువగాను, ఎండాకాలం పగటి సమయం నిడివి ఎక్కువగాను ఉంటుంది. అంటే చలికాలంలో పగటి సమయం అనేది తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుందన్నమాట. ఉత్తర దక్షిణ దిశలను గుర్తించండి. తూర్పు పడమర దిశలను చూపే రేఖ ఉత్తర దక్షిణ దిశలను చూపే రేఖకు ఖచ్చితంగా లంబంగా ఉంటుందని మనకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తర దక్షిణ దిశలను గుర్తించండి అంటే ఒక అయస్కాంతం దిక్సూచి తీసుకోండి, దాని సాయంతో ఉత్తర దక్షిణ దిశలను గుర్తించండి అంటే తూర్పు పడమర దిశలను చూపే రేఖ ఉత్తర దక్షిణ దిశలను చూపే రేఖకు ఖచ్చితంగా లంబంగా ఉంటుందన్నమాట. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. మనం తిన్న ఆహారం అంట జీర్ణక్రియలో అనేక యాంత్రిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం దిశ వైపు జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగారు. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. అందుకే బాలుని నీడ అతని ఎడమ వైపు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. మే 15వ తేదీ నాటికి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బాలుని నీడ ఖచ్చితంగా అతని వెనుక వైపు పడమర వైపు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిసెంబర్ 20, మే 15 అనే తేదీలు చాలా ముఖ్యం. ఎటువైపు ఎటు నీడ పడుతుందని అడుగుతారు. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. మే 15వ తేదీ నాటికి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పుకు ఒక కారణం. సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పుకు ఒక కారణం అవుతుంది. అయితే నీడల దిశలోనూ ఋతువులోనూ కలిగే మార్పులకు సరైన కారణాలు మీరు పై తరగతిలో నేర్చుకుంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. సూర్యుని దిశలో జరిగే స్వల్పమైన మార్పు ఋతువులలో మార్పుకు ఒక కారణం అవుతుంది. ఇక్కడ మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్, డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. డిసెంబర్ 15వ తేదీ నాటికి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. పాలు మార్పు గురించి ఇచ్చారు. మార్పు తెలియజేసే సూచికలు, మార్పుకు కారణాలు. పాలు పెరుగుగా మారడం. పాలు పెరుగుగా మారడం అంటే మార్పును తెలియజేసే సూచికలు ఏంటంటే స్థితిలో మార్పు జరుగుతుంది, రుచిలో మార్పు జరుగుతుంది, వాసనలో మార్పు జరుగుతుంది. పాలు పెరుగుగా మారాలంటే స్థితిలో మార్పు జరుగుతుంది, రుచిలో మార్పు జరుగుతుంది, వాసనలో మార్పు జరుగుతుంది.
మార్పు కారణాలు గోరువెచ్చని పాలను తోడుపెట్టడం వల్ల. దీనివల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగి అది పాలను పెరుగుగా మారుస్తుంది. ఇది ఏ బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలు గోరువెచ్చని పాలను తోడుపెట్టడం. దీనివల్ల పాలలో ఒక రకమైన బ్యాక్టీరియా పెరిగి అది పాలను పెరుగుగా మారుస్తుంది. పెరుగు అవడానికి కారణం ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. మార్పు తెలియజేసే సూచికలు ఏంటంటే పాలను పెరుగుగా మార్పు చేసే సూచికలు స్థితిలో మార్పు, రుచిలో మార్పు, వాసనలో మార్పు. ఇంకొకటి వచ్చేసి ఋతువులలో మార్పు. ఋతువులలో మార్పు వల్ల మార్పును తెలియజేసే సూచికలు ఏంటంటే ధరించే దుస్తుల్లో మార్పు ఉంటుంది, గాలి చల్లదనం వేడిలో మార్పు ఉంటుంది, తీసుకునే ఆహారంలో పానీయాల్లో మార్పు ఉంటుంది, పగటి రాత్రి సమయంలో మార్పు ఉంటుంది, లభించే పళ్ళలో పువ్వుల్లో మార్పు ఉంటుంది. ఋతువులలో మార్పు అన్నప్పుడు ధరించే దుస్తుల్లో మార్పు ఉంటుంది, గాలి చల్లదనం వేడిలో మార్పు ఉంటుంది, తీసుకునే ఆహార పానీయాల్లో మార్పు ఉంటుంది. అంటే మనం చలికాలంలో ఒకలాంటి పానీయాలు తీసుకుంటాం, టీ కాఫీలు, ఎండాకాలంలో ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటాం. అట్లా పానీయాల్లో మార్పు ఉంటుంది. పగటి రాత్రి సమయాల్లో మార్పు ఉంటుంది. ఎండాకాలంలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అలా సమయాల్లో మార్పు ఉంటుంది. పండ్లల్లో మార్పు ఉంటుంది. కొన్ని సీజన్లో కొన్ని పళ్ళు ఎక్కువగా ఉంటాయి, కొన్ని పువ్వులు ఎక్కువగా ఉంటాయి. అలా దుస్తుల్లో మార్పు ఉంటాయి. చలికాలంలో ఒకలాంటి దుస్తులు వేసుకుంటాం, ఎండాకాలంలో ఒకలాంటి దుస్తులు వేసుకుంటాం. అట్లా దుస్తులలో మార్పు ఉంటుంది ఋతువులో మార్పు అంటే. ఇక్కడ కారణాలు ఏంటంటే సూర్యోదయం దిశలో కలిగిన మార్పు. ఋతువులలో మార్పు కారణం ఏంటంటే సూర్యోదయం దిశలో కలిగిన మార్పు అన్నమాట. ఈ పారాగ్రాఫ్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా టెక్స్ట్ బుక్ చదవాలి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మా క్లాస్ పెట్టుకొని విన్నారనుకో మీరు చదివింది మీకు మళ్ళీ వినిపిస్తుంది అన్నమాట. చాలామంది మెటీరియల్ ప్రిపేర్ చేసి మెటీరియల్స్ ఈ మెటీరియల్స్ అన్నీ చెప్తారు, కానీ వాటిలో యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్ చదివితేనే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఋతువులలో మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుందని, పాలు పెరుగుగా మారడం వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. మార్పులు చూడండి ఫ్రెండ్స్. ఋతువులలో మార్పులేమో నెమ్మదిగా జరుగుతుందని, పాలు పెరుగుగా మారడం వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పులో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరుగుతుందని తెలుస్తుంది. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఋతువులలో మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుందని, పాలు పెరుగుగా మారడం వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ఋతువులకి పాలు పెరుగులకు పోల్చినప్పుడు పాలు పెరుగులో వేగంగా జరుగుతుంది. ఒకవేళ పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పులో పోల్చినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది నెమ్మదిగా జరుగుతుందని తెలుస్తుంది. పాలకి విద్యుత్ బల్బుకు పోలిస్తే పాలు పెరగడం మారడం నెమ్మదిగా జరుగుతుంది. ఋతువులకు పాలు పెరుగుగా మారడం పోలిస్తేనంటే పాలు పెరుగుగా మారడం అనేది స్పీడ్గా జరిగిపోతుంది, ఋతువులు అనేది నెమ్మదిగా జరుగుతుంది. అట్లా ఫ్రెండ్స్ ఒకసారి అర్థం చేసుకోండి. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. దాన్ని విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పులతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. దాన్ని విద్యుత్ బల్బుతో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదైన మార్పు అవుతుంది. కాబట్టి మార్పు నెమ్మదైనదా వేగంగా అయిందా అనేది జరిగేదా అనేది మరొక మార్పుతో పోల్చి చెప్పడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మార్పు నెమ్మదైందా వేగమైందా జరిగేదా అనేది మరొక మార్పుతో పోల్చి చెప్పడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా పై రెండు మార్పుల పోల్చడం ద్వారా ఋతువులలో మార్పు సహజంగా జరుగుతుంది. ఋతువులలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది. పాలు పెరుగుగా మారడానికి గోరువెచ్చని పాలకు కొద్దిగా పెరుగు తోడు రూపంలో కలపాలి. పాలతో ఉన్న పాత్ర వెచ్చదనం పోకుండా పాలు కదపకుండా ఉంచాలి. అంటే పాలు పెరుగుగా మారడాన్ని మన వంతుగా కొంత ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఋతువులో మార్పు తాత్కాలికమైనదని తెలుస్తుంది. ఋతువుల మార్పు తాత్కాలికమైనది. ఋతువులలో మార్పు అంట తాత్కాలికమైనదంట. ఎందుకంటే ఋతువులు
చలికాలం నుంచి ఎండాకాలంగాను, ఎండాకాలం నుంచి వర్షాకాలంగాను, తిరిగి చలికాలంగాను మారుతూ ఉంటాయి. కానీ పాలు పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగు మళ్ళీ పాలుగా మార్చలేము. పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము. ఋతువులో అనేది తాత్కాలికమైన మార్పు. రెండు మార్పులను పోల్చి చూడడం వల్ల మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి గాను, కొన్ని సహజంగా జరిగేవి గాను, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగేవి గాను, కొన్ని తాత్కాలికమైనవి గాను, మరికొన్ని శాశ్వతమైనవి గాను వర్గీకరించవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఋతువులు అనేవి తాత్కాలికమైనవి, సహజమైనవి, నెమ్మదిగా జరిగేవి. ఇక్కడ పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైంది. పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైంది. ఎందుకంటే మళ్ళీ పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేమన్నమాట. దీంట్లో మానవ ప్రమేయం కొంత మానవ ప్రమేయం ఉంటుంది పాలు పెరుగుగా మారడానికి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీ హిస్టారిక్ యుగంలో కొన్ని మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువులు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ప్రీ హిస్టారిక్ యుగంలో కొన్ని మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువులు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయంట ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. ప్రీ హిస్టారిక్ యుగంలోని మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువులు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్ ఉంది చూడండి, ఇది ఇంపార్టెంటే. పాలు పెరుగుగా మారడం అనేది సహజం, మానవ ప్రయత్నంలో జరిగేవి. ఇవి శాశ్వతమైంది, స్థితిలో మార్పు ఉంటుంది. ఋతువుల్లో మార్పు అనేది సహజమైనది, ఇది తాత్కాలికమైనది. మంచు ముక్కలు నీరుగా మారడం, మంచు ముక్కలుగా మారడం అనేది మానవ ప్రయత్నం ఉంటుంది, తాత్కాలికమైనది, స్థితిలో మార్పు ఉంటుంది. ఇనుము తుప్పు పట్టడం అనేది కూడా శాశ్వతమైంది, తిరిగి మళ్ళీ నార్మల్గా అవ్వలేదు. మొక్కల్లో పెరుగుదల అనేది సహజమైనది, శాశ్వతమైనది. అన్నం వండడం అనేది మానవ ప్రయత్నంతో జరుగుతుంది, ఇది శాశ్వతమైంది, తిరిగి మళ్ళీ బియ్యంగా మారలేదు. ఐస్ క్రీమ్ కరిగిపోవడం అనేది మానవ ప్రయత్నము, ఇది ఐస్ క్రీమ్ కరిగిపోవడం తాత్కాలికమైనది ఫ్రెండ్స్, మళ్ళీ ఐస్ క్రీమ్ అవుతుంది, మళ్ళీ నీరు అవుతుంది. గుడ్డు ఉడకబెట్టడం అనేది ఇది మానవ ప్రయత్నము ప్లస్ శాశ్వతమైంది, ఉడకబెట్టిన గుడ్డు మళ్ళీ నార్మల్ గుడ్డు అవ్వలేదు. విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ అవ్వడం అనేది మానవ ప్రయత్నము, ఇది తాత్కాలికమైనది. అత్తిపత్తి మొక్క ఆకులు మార్పు, ఇది తాత్కాలికమైంది ఫ్రెండ్స్. అత్తిపత్తి మొక్క ఆకులు తాత్కాలికమైంది. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నామనేవి ఇవి చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కొన్ని మార్పులు వాటంతటవే సహజంగా జరుగుతుంటాయి, మరికొన్ని మార్పులు మన ప్రమేయం వల్ల జరుగుతుంటాయి. కొన్ని మార్పులు వాటంతటవే సహజంగా జరుగుతాయి, కొన్ని మన ప్రమేయం వల్ల జరుగుతాయి. మార్పులు జరిగింది అని నిర్ధారించడానికి ప్రతి మార్పుకు కొన్ని మార్పు సూచికలు ఉంటాయి. మార్పు జరిగింది అని నిర్ధారించడానికి ప్రతి మార్పుకు కొన్ని మార్పు సూచికలు ఉంటాయి. ప్రతి మార్పుకు తప్పనిసరిగా కొన్ని కారణాలుంటాయి. మార్పులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నెమ్మదైనవి, వేగమైనవి, సహజమైనవి. మార్పులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నెమ్మదైనవి, వేగమైనవి, సహజమైనవి. మానవ ప్రమేయంతో జరిగేవి తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. మానవ ప్రమేయంతో జరిగేవి తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. మార్పుల వర్గీకరణ మార్పు సూచించే వివిధ సూచికల ఆధారంగా చేయవచ్చు. ఉదాహరణ స్థితిలో మార్పు, రంగులో మార్పు, పరిమాణంలో మార్పు, రుచిలో మార్పు మొదలగునవి. మార్పుల వర్గీకరణ మార్పు సూచించే వివిధ సూచికల ఆధారంగా చేయవచ్చు. ఉదాహరణ స్థితిలో మార్పు, రంగులో మార్పు, పరిమాణంలో మార్పు, రుచిలో మార్పు మొదలైనవి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. పదార్థం అంట ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తి కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కింద ఉన్న లాస్ట్ పాయింట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలిపీడనం తగ్గుతుంది. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలిపీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఋతువులు ఏర్పడతాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఋతువులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తి అని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 10th లెసన్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్.